హాయ్ అన్న. మన ఆఫీస్ అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి. సామ్రాట్ కాంప్లెక్స్, సైఫాబాద్ రోడ్, బిర్లా మందిర్ నియరెస్ట్ ప్లేస్, ఆపోజిట్ టు ఏజీ ఆఫీస్ అన్న. ఓకే మా నంబర్స్ మీకు కింద ఉంటాయి, మీరు మా లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఇప్పుడు మా దగ్గర స్పెషల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ప్రోడక్ట్స్ మనది? మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్ని మెషినరీ, ఆల్ టైప్స్ ఆఫ్ మెషినరీస్ ఉంటాయి. దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే మా దగ్గర ఓన్లీ సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఉంటుందా? కంప్లీట్గా సేల్స్ అండ్ సర్వీసెస్ అన్న. మీ దగ్గర ఎటువంటి కంపెనీ ఉన్నా మేము అది వాటికి కూడా సర్వీస్ ఇస్తాం. 2 years మా కంపెనీ వారంటీ మా మెషినరీ ఎంఎస్కే బ్రాండ్కి. ఓకే మనకు వారంటీ అంటే ఇందులో ఏమేమి క్లెయిమ్ అవుతాయి? మొత్తం అన్కండిషనల్ వారంటీ, మెషిన్ టు మెషిన్ రీప్లేస్మెంట్ ఇస్తాను ఏదైనా అయితే. ఓకే అంటే ఇప్పుడు మార్కెట్లో వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదన్నా, వాళ్ళకి మనకి ఏమన్నా డిఫరెన్స్? చాలామంది మార్కెట్లో ఎన్నో మెషినరీస్ ఉన్నా సర్వీసెస్ ప్రాబ్లం అన్న. మన దగ్గర అయితే నేనే ఒక టెక్నికల్ టీమ్ మా ఓన్గా మేము స్టార్ట్ చేసుకున్నాం. ఇది ఒక ఎంఎస్కే అనేది ఒక 3 టెక్నీషియన్స్ కలిసి స్టార్ట్అప్ చేసుకున్న కంపెనీ, ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము రెజల్యూషన్ ఇస్తాం. ఇంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇదే ఫీల్డ్లో 10 years నుంచి ఉన్నా. దాంట్లో మా వాళ్ళు ఇంకా 10-15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఆల్ మేజర్ బ్రాండ్స్లో వర్క్ చేసిన వాళ్ళంతా. ఎంఎస్కేకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము ఉన్నాం, దానికి ఎటువంటి ప్రాబ్లం రాదు. అందుకే 2 years వారంటీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ సర్వీస్ అనేది మనకు ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో వేరే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ, ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉంది. మేము చెన్నై కానీ, బెంగళూరు కానీ, వైజాగ్, ఎక్కడైనా ఏపీ, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా. ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూపించండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే ఉన్నాయి, కొన్ని కాదు ఇవే మోస్ట్ సెల్లింగ్ మోడల్స్. మార్కెట్లో చాలా మిషన్స్ ఉంటాయి, వీటికి ఏమన్నా వాటికి డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే వీటి స్పెషాలిటీ ఏంటనేది మనం ఇప్పుడు సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్ చెప్పు, అంటే లైక్ ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటి అసలు? అన్న ఇది కంప్లీట్గా సీ బాడీ అన్న. బేసిక్ ప్రైస్ ఇది చాలా తక్కువ. మన దగ్గర జస్ట్ 2.5 lakh నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్న మెషినరీస్. ఇది A15 Pro సాఫ్ట్వేర్, మళ్ళీ ఇది వెరీ ఈజీ అండ్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్న. ఓకే 20x32 ఫ్రేమ్ సైజు, ఫ్రేమ్ సైజ్ అన్న. ఇప్పుడు ఫ్రేమ్ సైజ్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. మన దగ్గర 12x16 నుంచి 24x48 వరకు అన్న. 12x16, 12x18, 16/24, 20/32, 20x48 ఉంది, 24x48 కూడా ఉంది. అవన్నీ కస్టమైజేషన్. బేసిక్గా ఎక్కువ రన్ అయ్యేది అంటే 2032 అండ్ 2048. ఇవి ఎక్కువ రన్ అవుతాయి. 16/24 చాలా తక్కువ అలా. మోస్ట్ సెల్లింగ్ అయితే మాత్రం 2032 మోస్ట్ సెల్లింగ్. దాంట్లోనే 6 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర, ఒక 2032లోనే. ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్ అనగానే చూడడానికి చాలా హెవీగా ఉంటుంది కదా. అవునండి. సో పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అన్న థాట్ ఉంటుంది. జస్ట్ 110 watts మెషినరీ అప్ టు 200 watts మెషినరీ. ఇవన్నీ ఒక్కొక్క మెషినరీ డిఫరెన్స్ ఉంటుంది. నాకు తెలిసి కంప్లీట్గా మీరు రన్ చేసిన 300 to 400 కన్నా ఎక్కువ రాదన్న కరెంట్. ఒక ఫ్యాన్, లైట్, 100 watts బల్బ్ పెట్టినంతనే అనుకుంటున్నాను ఆల్మోస్ట్. ఇప్పుడు వారంటీ అన్నాం కదా, దీంట్లో మనకి ఏ ఇష్యూ వచ్చినా ఏదైనా కంప్లీట్గా కంపెనీ వారంటీ ఉందన్న. మీకు సర్టిఫికేట్ ఇస్తాం, కంపెనీ వారంటీ కార్డ్ ఇస్తాం, మీకు ఏం ప్రాబ్లం లేదు. అందులో ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తున్నాను. దాంట్లో మీరు, నేను ఇద్దరం సైన్ చేస్తుంటాం. ఇది కూడా ఎంబ్రాయిడరీ అన్న, మన ఎంబ్రాయిడరీ. అవునన్న. ఇంకా చాలా చేసాం. ఇది చూడండి అన్న, కంప్లీట్గా జరీతోనే. అసలు మీరు పెయింట్ లానే అనిపిస్తుంది. చాలామంది జరీ కూడా రాదు అని అంటారు. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మీరు చూడండి. మన మెషినరీలో ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. వెరీ లో సౌండ్ ఉంటుంది, తక్కువ రేట్ ఉంటుంది, మంచి సర్వీస్ ఉంటుంది. వెరీ లో. మీరు రన్ చేయండి వచ్చి. నేను అదే చెప్తున్నాను, కస్టమర్కి మా ఆఫీస్ విజిట్ అవ్వండి, మీరే రన్ చేయండి, నచ్చితేనే మెషిన్ తీసుకోండి, ఎటువంటి ఫోర్స్ ఉండదు. అన్న దానికి నేను ఒక పారామీటర్ సెట్ చేసి పెట్టామన్నా, ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే అది ఎక్కడైతే ఆగిపోయిందో అది అక్కడికే మళ్ళీ సేమ్ పారామీటర్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇష్యూస్ కూడా ఏం లేదు లేదన్న. అవన్నీ ఓల్డ్ మోడల్. ఇప్పుడు అంతా లేటెస్ట్ ట్రెండ్, చాలా చేంజెస్ అయినాయి మెషినరీస్లో. చాలా చేంజెస్ కూడా చేసాం. చాలా ఏమైతే కస్టమర్కి ప్రాబ్లమ్స్ అవుతుందో, ఇదే ఫీల్డ్లో నేను 10 years నుంచి ఉంటున్నాను. ఆ డ్రాబ్యాక్స్ ఏంటో నాకు ఇంచ్ టు ఇంచ్ తెలుసు. అవన్నీ నేను రెక్టిఫై చేసుకున్న కంపెనీయే ఎంఎస్కేలో మీకు అట్లాంటి మెషినరీస్ ఉంటాయి. ఇప్పుడు లైక్ ప్రీవియస్ వేరే కంపెనీస్ మార్కెట్లో చూసుకుంటే బ్రాండ్స్ కానీ వాళ్ళు సర్వీస్ ఇవ్వలేక కస్టమర్స్ ఎవరైనా ఈ బిజినెస్ నుండి తప్పుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, చాలా మంది ఉన్నారన్న. అటువంటి వాళ్ళకి నేను ఈ వీడియో నుంచి చెప్తున్నానన్న, మీకు అలాంటి ఏం ప్రాబ్లం లేదు. నా కంపెనీలో మీకు ఏ కంపెనీ మెషినరీ ఉన్నా నేను అది హెల్ప్ చేస్తాను, ఆ సర్వీస్ ఇస్తాను. లైక్ అంటే సునీల్ ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే, ఎంఎస్కే బ్రాండ్లో ఎంబ్రాయిడరీ మిషన్ అని కాదు, ఇన్ కేస్ మీరు వేరే బ్రాండ్లో ఆల్రెడీ పర్చేస్ చేసి వాళ్ళ సర్వీస్ బాగోకపోతే కూడా
ఎంఎస్కే వాళ్ళ తరపు నుంచి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ సర్వీస్ కింద కూడా ఏఎంసీ తీసుకోవచ్చు. ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోవచ్చు. సో ఇయర్లీ ఇంత కట్టేస్తే ఇన్ని సార్లు సర్వీస్ ఉంటుంది. మంత్లీ 1 yearకి తీసేసుకుంటున్నారండి. 1 yearకి ఒకసారి తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన 2 years 3 years 2 years వారంటీ. 2 years ఎన్నిసార్లు మనం ఏమన్నా విజిట్ చేయడం కానీ మిషన్ చెక్ చేయడం? ఎవ్రీ 6 months to 8 monthsకి ఉంటుందన్న. మా వాళ్ళు అంటే ఎప్పటికప్పుడు కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడు వెళ్తారు కదా, అప్పుడు మొత్తం చెక్ చేసుకుంటారు వాళ్ళు. చూసుకొని సెటిల్ చేసుకొని దాంట్లో మళ్ళీ గ్రీజింగ్ ఆయిలింగ్ చేసి ఏదైనా పార్ట్స్ ఏమైనా అటు ఇటుగా ఉన్నాయా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు చూసుకొని చెప్పేస్తారు మనకి. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేశాను, ఎన్ని డేస్లో డెలివరీ చేయాలి? హైదరాబాద్ అయితే సేమ్ డే డెలివరీ ఇస్తానన్నా. అవుట్ ఆఫ్ స్టేట్ అనుకోండి జస్ట్ 1 day, ఆ రోజు నైట్ మార్నింగ్ అంతా మా వెహికల్ మీ ఇంటి ముందు ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మిషన్ ప్రైస్ అరౌండ్ ఎంత ఉండొచ్చు? ఇది జస్ట్ 3 lakhs అన్న మిషనరీ. 3 lakhs నుంచే మన దగ్గర 2.5 lakh నుంచే స్టార్టింగ్ ప్రైస్. మార్కెట్లో చాలా ఎక్కువ చెప్తారు కదా. మీరు కంపేర్ చేసుకోవచ్చు అన్న ఎంఎస్కే ప్రైజెస్. మార్కెట్లో ఏంటి కంపెనీ అయినా వెళ్ళండి, మీరు లాస్ట్ మా దగ్గర రండి, మా మిషనరీ చూడండి, సర్వీస్ తీసుకోండి, మీకు నచ్చితేనే మెషిన్ తీసుకోండి. ఓకే. సో బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి కంప్లీట్గా అన్న. ఈ మిషన్ పేరు ఏంటి, మోడల్ ఏంటి అన్న? ఇది కంప్లీట్గా C type మోడల్ ఎంఎస్కేలో 1201 అని అంటాం మనం. దాంట్లో మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మా టీం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అంటే ఈ 6-7 మోడల్స్లో ప్రతి దానికి ఇది లేవు. కొన్ని బటర్ఫ్లై అంటారు, కొంతమంది సీ బాడీ అంటారు, ఒక టాప్ ఎండ్ అంటారు. అలా మీరు వస్తే లైవ్గా మెషినరీ చూస్తే ఏంటంటే దానికి ఎగ్జాక్ట్గా మీకు అర్థమవుతుంది అసలు అది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా రన్నింగ్ అవుతుంది, ఫినిషింగ్ ఎలా వస్తుంది, సౌండ్ ఎలా ఉంది, స్పీడ్ ఎంత పెడుతున్నాం అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ సునీల్ అంటే లైక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక మిషన్లో ముందుగా ఏం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది? అన్న సర్వీస్ అన్న. సర్వీస్ అన్న మేజర్గా చూడాల్సింది సర్వీస్ అన్న. ఇంత పెద్ద మెషినరీ కదా, దీనికి మొత్తం రన్ చేసేది ఒక సాఫ్ట్వేర్ వైజ్లోనే అన్న, ఈ సిస్టమ్ డిస్ప్లే. సో దీన్ని మనకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే తీసుకుంటే వాళ్ళ దగ్గర మీరు బెనిఫిట్లో ఉంటారు. వాళ్ళకి తెలియకుండా మీరు తీసేసుకున్నారంటే ఇబ్బంది పడతారు. కంప్లీట్గా మీరు ఎటువంటి సంబంధం లేదన్న చదువుతో. మాకు నాలెడ్జ్ ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేమే హెల్ప్ చేస్తాం కదా. మీకేం చదువుతాని పని లేదు, మేము కరెక్ట్ ఉంటే మీ ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు సింగిల్ హెడ్ లేదా సింగిల్ హెడ్ డబుల్ హెడ్ ఇట్లా అంటారు, వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? లైక్ ఇప్పుడు అంటే సింగిల్ హెడ్ తీసుకోవాలా డబుల్ హెడ్ తీసుకోవాలా? అవన్నీ మా టీం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న. మీ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు మీరు షాప్లో పెడుతున్నారా, బొటిక్ రన్ చేస్తున్నారా, మీకు అసలు ఎటువంటి అంటే బ్లౌజ్ వర్క్ ఎక్కువ ఉంటుందా, మీకు ఎలాంటి అంటే వర్క్ ఏంటి మీది, దాన్ని బట్టి మా టీం మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు మొత్తం డిసైడ్ అయిన తర్వాత మీకు ఒక మంచి మోడల్ సెలెక్ట్ చేస్తారు. మీరు దాని తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆప్షన్స్ పెడతారు మీ ముందు, మీకు ఏది సూటబుల్ ఉంటుంది, బుటిక్ మోడల్కి ఏది సూటబుల్ ఉంటుంది, నార్మల్గా ఇంట్లో పెట్టుకొని రన్ చేయడానికి ఏది బాగుంటుంది. మీరు క్యాప్కి అయితే ఓన్లీ క్యాప్ మెషినరీస్ ఉంటాయి, అలాంటి డివైజెస్ సెట్ చేసి ఇస్తారు. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. అందుకే ఆఫీస్కి ఒక్కసారి విజిట్ అవుతే చాలన్న. 1 stop డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. ఈఎంఐ ఉందన్న. ఈఎంఐ ఉంది. కంపెనీ ఓన్ ఫైనాన్స్ ఉంది. బజాజ్తో టైఅప్ ఉన్నాం, HDFCతో కూడా టైఅప్ ఉన్నామన్న. కంపెనీ ఓన్ ఫైనాన్స్ కూడా ఇస్తుంది. మేము కొటేషన్ కూడా ఇస్తాం, బ్యాంక్ కొటేషన్. మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. ఎట్లా అయితే అలా. అన్న ఇది కూడా 2032 మోడల్ అన్న. A15+ సాఫ్ట్వేర్. దీనికి మనం ఎయిర్ ప్రూఫ్ అంటారు, కంప్లీట్గా బాక్స్ ప్రూఫ్ అంటారు, ఎయిర్ ప్రూఫ్ అంటారు. థ్రెడ్స్కి నేను సింపుల్ వర్డ్ టర్మినాలజీలో అంటే థ్రెడ్స్కి డిస్టర్బ్ అవ్వకుండా దారము కంప్లీట్గా రావడానికి థ్రెడ్ రైల్లో మనం బాక్స్ సెటప్ చేసాం. ఆటో ఆయిలింగ్ ఉంటుంది అన్న. ఇక్కడ సైడ్ మీరు వస్తే ఆటో ఆయిలింగ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా పంప్ అవుతుంది అన్న. చూస్తే కంప్లీట్గా ఆయిల్ అనేది పంప్ అయిపోతుంది. ఆయిల్ కస్టమర్కి ఈజీగా ఎక్కడెక్కడ వేయాలో తెలియదు. సో అది నేను సెటప్ చేసి పెట్టాం. మీరు జస్ట్ ఇలా ఆయిల్ అనండి, ఆటోమేటిక్గా పంప్ అవుతుంది. సెల్ఫ్ సర్వీసెస్ అన్న, ఆటోమేటిక్గా పంప్ అయిపోతుంది. కస్టమర్ వేయకపోయినా కూడా వీక్లీ వన్స్ ఒకసారి మా టీం ఎప్పుడైనా వెళ్ళినా చూసినా ఫోన్ చేసినా వాళ్ళు చేపిస్తారు. అది ఇంకా నీట్గా ఫంక్షన్ అవుతుంది. మెషినరీకి ఇబ్బంది ఉండదు. అండ్ డిస్ప్లే కూడా ఈజీగా రొటేట్ అవ్వడానికి ఇలాంటి అన్ని మెషిన్స్కి ఉండదు లేదు. మేము చాలా చెప్తున్నాను కదన్న, చాలా చేంజెస్ చేసాం మెషినరీలో. చాలా అంటే చాలా చేంజెస్ చేసి దాంట్లో డ్రాబ్యాక్స్ కస్టమర్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో దాన్ని కంప్లీట్గా మేము రెక్టిఫై చేస్తాం. ఆ టీమ్తో మాట్లాడతాం, సెలెక్ట్ చేసుకుంటాం. అన్నీ చైనాలోనే అన్న. ఏదో నా చెయ్యలేరన్నా. డిస్ప్లేకి నువ్వు చేస్తారా, బోర్డ్స్ చేస్తారా, సాఫ్ట్వేర్ అన్నిటికో చైనానే డిపెండ్ అవ్వాలన్న. చాలామంది రాంగ్ కస్టమర్స్ చెప్తారు.
మాత్రమే చైనా మీద డిపెండ్ అవుతుంది మన ఇండియా. లేదన్న అది చాలా మంది రాంగ్గా చెప్పేస్తారు అక్కడిక్కడ అవుతాయని. మ్యానుఫ్యాక్చర్ చేసే అలా ఏం లేదన్న, అవ్వదన్న. మీరు మెటల్ బాడీలో ఏమైనా తయారు చేయొచ్చు కానీ మోటార్ వైజ్ కానీ సెన్సార్ వైజ్ కానీ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ బోర్డ్స్ కానీ ఫెరిబల్ బోర్డ్స్ కానీ అన్నిటికీ మీరు పీసీ బోర్డ్స్ కానీ అన్నిటికీ మీరు డిపెండ్ అవ్వాల్సిందే. ఇక్కడ ఈ స్పెసిఫిక్ బిజినెస్ లో ఈ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో లైక్ బ్రాండింగ్ అనేది ఈ జస్ట్ నథింగ్ బట్ సర్వీస్ అంతే. సర్వీస్ అంతే. సో అంటే లైక్ See, మిషన్ exactly. అమ్మటం కోసం బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు తప్ప సర్వీస్ ఇవ్వడం కోసం ఎవరు బ్రాండ్ చేయటంలా. అదే అన్న. నేను మన కంపెనీ అయితే అలా కాదన్న. ఎంఎస్కే ఈజ్ ఎ సర్వీస్ బేస్డ్ కంపెనీ. స్టార్టింగే చెప్పా మీకు ఏ కంపెనీ ఇలా చెప్పదు. ఎక్కడ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా వేరే దాంట్లో మా కంపెనీ తప్ప వేరేది చేయరు. కానీ నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా అంటే నేను సర్వీస్ ఫీల్డ్లో ఉన్నా, నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో. నేను మంచి సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా నాది ఆటోమేటిక్గా సేల్ అవుతుంది. అండ్ మనకి సర్వీస్ కి సెపరేట్ చార్జెస్ ఇప్పుడు ప్రెజెంట్ 2 ఇయర్స్ వారంటీ లేకుండా లేదన్నా లేదు. దాని తర్వాత ఏఎంసీ తీసుకుంటున్నారన్న కస్టమర్స్ 9,000 10,000 12,000 ఉన్నాయి. ఆ ప్రీమియం ఉంటాయి అవి. మీరు లేదు ఎవ్రీ మంత్ 6 మంత్స్కి నేనే సర్వీస్ చేసుకుంటా అంటే అలా 3,000 2,000 4,000 డిపెండ్స్. ఇంకా అది మెషినరీ ఎలా ఉంది దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది దాన్ని బట్టి మీకు టెక్నీషియన్ వారంటీ కాకుండా ఎక్స్టెండెడ్ వారంటీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్ లో? లైక్ అదే పే చేసుకోవచ్చు అన్న. వాళ్ళు కస్టమర్ ఇన్సూరెన్స్ టైప్ లాగా అంటే ఏఎంసీ లాగా తీసేసుకుంటే దానికి మళ్ళీ మేము చేస్తాం కదా. సో ఇప్పుడు దీనికి ఫ్రేమ్ సైజ్ ఎంత ఉంది? ఇది కూడా 2032 అన్న. ఇది ఇంకో మోడల్ బటర్ఫ్లై మోడల్ అని అంటారు దీన్ని. దీని ఇలా ప్రైస్ ఎంత ఉండొచ్చు? 3,20,000 అలా అంటే నేను బేసిక్గా 3 lakhs నుంచి 3.5 డిపెండ్స్ అంతే. ఇంకా అంతకన్నా పెంచరు. మా సబ్స్క్రైబర్స్ కి ఏమన్నా స్పెషల్ డిస్కౌంట్ లాగా ఏమన్నా ఉంటుందా? చూద్దాం మనం. మీరు రమ్మని కస్టమర్ని మంచి ప్రోడక్ట్ అంటే మంచి మెషినరీ హెల్ప్ చేసి మంచి అంటే మోడల్ నేను చెప్తాను అది తీసుకోండి, బెటర్ ప్రైస్ ఇస్తాను. బెటర్ ప్రైస్ అంటే డిస్కౌంట్ ఇచ్చే దగ్గర నేను మెటీరియల్ ఇస్తాను, మంచి సర్వీస్ ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, మెషినరీకి సంబంధించిన మెటీరియలే ఇస్తాను. ఓకే. ఫ్యాన్లు ఏసీలు టీవీలు అలాంటివి కాదు. నేను మెషినరీకి సంబంధించిందే ఇస్తాను. చాలా మంది అది కొంటే ఇది ఇస్తాము సంబంధం మెషినరీకి చెప్పండి నేను రెడీగా ఉన్నా. నేను మెషినరీ గురించి ఏదైనా అడగండి దానికి హెల్ప్ అవుతుంది అంటే నేను రెడీ ఉన్నాను బ్యాక్ సైడ్ ఏంటి పెద్ద పెద్ద అన్న. నేను వెరీ ట్రాన్స్పరెంట్. కంపెనీ ఎంత ట్రాన్స్పరెంట్ అంటే కస్టమర్కి ఏది అసలు ఎలా ఉంటుంది, ఏ బోర్డ్స్ వాడతాం, ఏ సెన్సార్స్ వాడతాం, అసలు ఎట్లా స్టార్ట్ అయింది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, నేను ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఒక్కసారి వస్తే మొత్తం గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అసలు మొత్తం కంప్లీట్గా మేము అదే మెన్షన్ చేసాం. ఇంకొక మోడల్ చూపిస్తానన్న 2048. దీనికి డబుల్ బీట్స్ మనం ఇప్పుడు ఎక్కువ మగ్గం అని అంటున్నారు కదా అది ఇది ఒకటి మగ్గం వర్క్. అవునన్నా అవును. మొత్తం పూసలు గుట్టేస్తుంది అన్న మొత్తం. ఇది 2048 ఫ్రేమ్ సైజ్ చాలా పెద్దది. మనం ఇలా ఫోటో ఎంబ్రాయిడరీస్ కూడా చేసుకోవచ్చు మన దాంట్లో. ఇది కంప్లీట్గా వస్తుంది ఇలా చాలా బాగుంది. గిఫ్టింగ్ Purpose కి కూడా కూడా చేయొచ్చు లైక్ వీటిని. అండ్ ఇప్పుడు చాలా మంది టీ షర్ట్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్న. దానికి నేను ఫ్రేమ్ సైజెస్ స్పెషల్గా కస్టమైజ్ చేయించుకుంటున్నారు. 12/16 చిన్న టేబుల్ టాప్ మిషనరీ అది తీసుకొని అలా పెట్టామా ఇంట్లో ఒక సైడ్ కార్నర్లో పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. బ్రాండింగ్ మన టీ షర్ట్ మీద. అవునన్న మోస్ట్ ప్రాఫిటబుల్ అన్న. ఇంకొక మోడల్స్ అన్న ఇంకా A15 Pro సాఫ్ట్వేర్స్ ఇవంతా. ఇవి అన్న ఇవి మనం వేసిన వర్క్స్ అన్న కంప్లీట్గా థ్రెడ్ వర్క్ జరీ వర్క్తోని ఇలా ఉంటుంది. నేను ఇంకోటి చూపిస్తాను. ఎంబ్రాయిడరీ అన్న కంప్లీట్గా మన మిషనరీస్ మీదనే. ఇప్పుడు మీకు ఏదైనా మిషన్స్ లైక్ ఎప్పుడు స్టాండర్డ్ మిషన్స్ మోడల్స్ ఉంటాయి మారుతూ ఉంటాయి మిషన్స్ అంటే ఎవ్రీ 2 yearsకి 3 yearsకి ఎలక్ట్రానిక్ అంటే మీకు తెలిసిందే కదన్నా మారుతూ ఉంటాయి. దాంట్లో ఇప్పుడైతే లేటెస్ట్ వర్షన్సే ఇవి రెండు. చాలా 2020-25 మోడల్స్ ఇవంతా. ఇది దీంట్లో కూడా A15 Pro సాఫ్ట్వేర్, దీంట్లో ఫోటో ఎంబ్రాయిడరీ, టచ్ ప్యాడ్ అన్నీ ఉంటాయి. దీంట్లో ఆటో ఆయిలింగ్ ఉంటుంది. ఆటో ఆయిలింగ్ పెట్టేశాను అన్న. నేనైతే పెట్టించేసాను అన్నిటికీ ఆటో ఆయిలింగ్ పెట్టేసాను. ఎందుకంటే కస్టమర్కి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వర్క్ ఫ్లోలో ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఆయిలింగ్ వేయకపోతే మెషినరీకి మేజర్గా రిక్వైర్డ్ ఆయిల్. సో అది ఆన్ టైం చేసేసుకునేలాగా అంటే సెల్ఫ్గా తీసుకునేలాగా పంప్ కూడా జరుగుతుంది. సెల్ఫ్గా కూడా తీసుకుని డ్రై అయిపోతే ఆటోమేటిక్గా అందులో ఉన్నది తీసుకుంటుంది. సో అంటే ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్గా ఇన్ని ఇయర్స్ ఉండబట్టి లైక్ మ్యానుఫ్యాక్చర్కి మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ అన్న. మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను అది విని దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేదే నేను మాట్లాడుతున్నాను. అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్కి తీసుకొస్తాను. ఎగ్జాక్ట్లీ అన్న. ఎక్కువ ఇష్యూస్ రాకుండా ముందే మనం జాగ్రత్త పడతాం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా దాన్ని నేను ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించే ఇండస్ట్రీలో ఒక వర్డ్ ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ లైక్ క్యూర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్ లో ముందే మనం ప్రివెంట్ చేస్తున్నాం ఇష్యూ. అదే అవునన్నా.
ఓకే ఇది ఇంకొక మోడల్ అన్న. ఇప్పుడు ఇది ప్రైస్ ఎలా ఉండొచ్చు ఇది అయితే? అంతా 3.5 lakh 3.4 lakh అంటారా. నెక్స్ట్ చాలా మోడల్స్ ఉన్నాయన్న. అంటే మేము అదే మోడల్కి ఏంటి అంటే దాంట్లో మోటార్స్లో కానీ దాని లోపల ఉన్న బెల్ట్ సిస్టమా, రాడ్ సిస్టమా, అంటే షాఫ్టా అలా ఉంటాయన్న చాలా. దాంట్లో ఫీచర్స్ కూడా మారుతాయి. ఫీచర్స్ అన్న ఇప్పుడు దీంట్లో ఫోటో ఎంబ్రాయిడరీస్ ఉంటుంది, టచ్ ప్యాడ్ ఉంటాయి, డబుల్ బీడ్స్కి ఒక సపరేట్గా దానికి వర్క్ సిస్టమ్, దాని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవన్నీ ఇన్బిల్ట్ వస్తాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు మేము మెషినరీ హెల్ప్ చేస్తాం. క్యాపబిలిటీ కూడా మారిపోతుంది. అవునన్నా ప్రొడక్షన్ అవును. ఇది ఇంకో మోడల్. ఇక్కడ ప్రైస్ మ్యాటర్ కాదు. మీరు వస్తే నేను అదే అంటాను, కస్టమర్కి ఏంటంటే ఒక్కొక్కటి చెప్తే అర్థం కాదు, వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. లాస్ట్ టైం నేను విన్నా దాంట్లో నీకు తెలిసింది ఏంటంటే చాలా మందికి మనం ప్రైస్ చెప్పంగానే వాళ్ళకి మెషినరీ ఎలా ఉంది ఏంటి కనిపించదు. అదే అందుకే లైవ్లో వస్తే వాళ్ళకి అన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే రన్ చేసిన తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా A15 Pro సాఫ్ట్వేర్. ఇది కంప్లీట్ మూవబుల్. దీనికి కూడా కంప్లీట్ బాక్స్, వెరీ ట్రాన్స్పరెంట్గా, ఎయిర్ పోకుండా, థ్రెడ్స్ డిస్టర్బ్ అవ్వకుండా. దీనికి కూడా చిన్నగా ఆటో ఆయిలింగ్ కూడా పెట్టేసాం. లేదన్న, చాలా మంది మనం అన్నీ హెల్ప్ చేస్తున్నాం. థ్రెడ్స్ కూడా మనమే ఇస్తాము అన్న. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, మా దగ్గర సర్వీస్ సింగిల్ నీడిల్ నుంచి మల్టీ నీడిల్ వరకు మీ దగ్గర ఎటువంటి మెషినరీ ఉన్నా, బ్రదర్ కానీ బెర్నినా కానీ, వాటికి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం అన్న. అలా ఏ బ్రాండ్ మిషన్ ఉన్నా మనం సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదా, నా కస్టమర్ సర్వీస్ చార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి అన్న. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ సపరేట్ ఉంటాయి కదా అన్న. నేను ఇంక్లూడ్ చేసే ఇస్తున్నాను మ్యాక్సిమం. ఇంకా డిపెండ్స్, కస్టమర్ది ఏరియా ఎక్కువ ఉందనుకున్నా, నేనైతే 50 kilometers 100 kilometers లోపల ఉంటే నేనే కంపెనీ డెలివరీ ఇచ్చేస్తున్నాం. డైరెక్ట్ ఇంటికి మాదే. డెమో, ట్రైనింగ్, ఫిట్టింగ్ అంతా మొత్తం మాదే అన్న. కస్టమర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము శాంపుల్గా కొన్ని 50 థ్రెడ్స్ ఇస్తాం, జరీస్ ఇస్తాం, ఫ్యూజన్ రోల్ ఇస్తాం, నీడిల్స్ ఇస్తాం, ప్రతి ఒక్కటి. ఆ రోజు వాళ్ళు డైరెక్ట్ స్టార్ట్ చేయడమే. ఇంకా డిజైన్స్ ఇట్లా క్యాటలాగ్స్ ఉంటాయన్న కంప్లీట్గా. టీషర్ట్ ఇందాక మీరు అన్నారు కదా, టీషర్ట్కి కంప్లీట్గా మన దగ్గర ఇట్లా క్యాటలాగ్ కూడా ఉంది. నేను కొన్ని అవి కూడా అన్న. ఇందాక మీరు అన్నారు కదా నా టీషర్ట్ దానికి, టీషర్ట్ దానికి కూడా మనం ఇట్లా ఎంబ్రాయిడరీ యానిమీస్ ఉంటాయి ఇలా కంప్లీట్గా. అంతా డ్రాప్ షోల్డర్ అన్నిటికీ బాగుంటాయి. ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్గా ఇలాంటి క్యాటలాగ్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎక్కువ బ్లౌజెస్ గురించి వస్తారు కదా, బ్లౌజ్ వర్క్ గురించి అన్నీ ఉన్నాయన్న. ఇలాంటివి మేము హెల్ప్ చేస్తాం మీకు, బ్లౌజెస్ క్యాటలాగ్వి. మా దగ్గర థ్రెడ్స్ కూడా అవైలబుల్ అన్న. మేము రాయల్ లోటస్ ఇస్తాం, రాయల్ థ్రెడ్స్ ఇస్తాం, జీవి ఉంది మా దగ్గర. ఇలాంటి ఎన్ని కలర్స్ ఉంటాయి అన్న. ఈ షేడ్ కార్డ్ ఇవి మీరు జస్ట్ నంబర్ చెప్తే చాలు. 200 కలర్స్ ఎక్కువనే ఉంటాయన్న, 700-800 కలర్స్ ఉంటాయి ఒక్కొక్క షీట్. అందులో జీవి కూడా అక్కడ ఉన్నాయి. మీరు జస్ట్ నంబర్ చెప్తే మన అన్ని దాంట్లో కలర్స్. అంటే ఇది ఇంకొక బ్రాండ్, ఇది జీవి అని. అది ఇందాక నేను రాయల్ చూపించా. ఇలా షేడ్ కార్డ్ వెనకాల ఇలా నంబర్ ఉంటుంది. ఆ నంబర్ చెప్తే చాలు, మేము డైరెక్ట్ డెలివరీ ఇస్తాం. థ్రెడ్కి ఇలా కోడ్ అన్నమాట. ఆ కోడ్ అలా ఒక నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ యూనిక్ నంబర్ అది ఇస్తాం మనం. ఇంకా జరీస్ కూడా ఇలాంటివన్నీ చాలా అన్న. ఇది జరీస్ ఒక 3 types ఆఫ్ క్వాలిటీ జరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. నీడిల్స్ అన్నీ మనం A to Z అన్న. ఇంకా కంప్లీట్గా కస్టమర్కి మెషినరీకి ఏదైతే సంబంధం ఉందో అన్నీ ఇస్తాం మన దగ్గర, అన్నీ దొరుకుతాయి. అవి కూడా థ్రెడ్స్ అన్న. అది కలర్స్ ఇంకా జస్ట్ నార్మల్గా మేము డిస్ప్లే చేస్తాం శాంపుల్. మనము చాలా మిషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ దీని పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉంది. కొన్నిటికి నెట్వర్క్ అండ్ వైఫై క్యాపబిలిటీ. అవునన్నా. ఈ అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్లో ఏంటంటే త్రూ ల్యాప్టాప్ మనం మొత్తం దీన్ని హ్యాండిల్ చేస్తారు. అది కూడా మెన్షన్ చేసాం. USB పోర్ట్స్ కూడా కంప్లీట్గా అన్న. ఏంటి దానివల్ల అంటే డిజైన్స్ మనం ఇప్పుడు వాళ్ళకి పంపిస్తే మెయిల్లో వాళ్ళు తీసుకొని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకొని రన్ చేసుకోవడం. ల్యాన్ పోర్ట్ ఇన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇంతకు ముందు లేవు కదా ఇవన్నీ లేవన్న. ఆల్రెడీ మనం ఇవన్నీ డ్రాబ్యాక్స్ అన్నీ తీసుకొని వచ్చి మొత్తం కంప్లీట్గా మెన్షన్ చేస్తాం. థ్రెడ్ బ్యాక్ దిగంగానే ఆటోమేటిక్గా డిటెక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మెషినరీలో. మీరు జస్ట్ అలా రన్ చేసి కూర్చోండి, అదే అంతా చూసుకుంటే. దారం తెగిపోయినా ఆగిపోతుంది, అక్కడే ఉండిపోతుంది. 24 hours మిషన్ కంటిన్యూగా రన్ చేసి మీరు రన్ చేయండి, 24 hours రన్ చేయండి. దానికి ఏమైనా అయితే నాది గ్యారెంటీ. 48 hours రన్ చేయండి. దీనికి ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏమన్నా CPU అదే UPS లాంటి UPS పెట్టుకోవచ్చు, స్టెబిలైజర్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఇన్బిల్ట్ స్టెబిలైజర్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇంకా కావాలి, నాకు ఎక్కడైనా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటే మీరు పెట్టుకోండి, UPS పెట్టుకోండి, స్టెబిలైజర్ పెట్టుకోండి. మన సేఫ్టీ అన్న, మన మెషినరీని మనం ఎంత సేఫ్గా చూసుకుంటే అది మనం అంత సేఫ్గా ఉంటుంది. సో
ఫ్రెండ్స్ చూశారు కదా, ఆల్మోస్ట్ మనకి చాలా బాగా సునీల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకంటే తనే సర్వీస్ నుంచి వచ్చాడు కాబట్టి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇంత క్లియర్గా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. సో సునీల్ ఫైనల్గా లైక్ కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి నీ తరపు నుంచి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. నా ఒక్కటే అన్న, సర్వీస్. మీరు మంచి కంపెనీకి వెళ్ళండి, మంచి సర్వీస్ ఉన్న కంపెనీకి వెళ్ళండి, అక్కడే మెషిన్ తీసుకోండి. నాది కాకపోయినా మీకు అక్కడ నమ్మకం ఉంది, నాకు సర్వీస్ ఇస్తారని గ్యారంటీ ఉంటే మీరు అక్కడ తీసుకోండి. ఎట్లా తెలుస్తుంది వాళ్ళు సర్వీస్ ఇస్తారు? ఇక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థం అవ్వడం అన్న, ఇంకా అంతకన్నా ఏం చేయలేము. 1 year ఆఫ్టర్ సేల్ తర్వాత ఎలా ఉన్నారో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు, మీరు వాళ్ళతో కూడా వెళ్ళి మాట్లాడండి. మెయిన్ నేను చెప్పాను, మెయిన్ ఓనర్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ఓనర్ ఎక్కడో లోపల ఉంటాడు. అవును ఎంప్లాయీస్ తో మాట్లాడిస్తారు. ఇక్కడ అట్లా కాదు, నేనే ఉన్నాను, మీరు రావచ్చు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా టీం కూడా అంతే దాంట్లో ఉన్నారు, అందరు కంపెనీస్లలో వర్క్ చేస్తారు, వాళ్ళకి అందరికీ నాలెడ్జ్ ఉంది. రండి, అసలు మీకు మొత్తం నాలెడ్జ్తో బయటికి వెళ్తారు కంపెనీ బయటికి వెళ్ళేటప్పుడు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మొత్తానికి ఎంఎస్కే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ వాళ్ళ హెడ్ ఆఫీస్ మొత్తం మిషన్స్ చూసాం కదా. సో మీరు డైరెక్ట్ ప్రశాంతంగా ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూర్చుని అన్ని రకాలుగా డిస్కషన్ చేయండి. ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, వారంటీ 2 years ఇస్తున్నారు, బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నారు. మీరు ఎక్కువగా తీసుకుంటే మీకు కాంప్లిమెంటరీ కింద అవసరమైతే మెటీరియల్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఆల్ ఇండియా డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, సర్వీస్ ఆల్ ఇండియా ఇస్తున్నారు. మీకు ఎటువంటి A to Z మెటీరియల్ దొరుకుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుండి మేజర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా రెక్టిఫై చేయడానికి టీమ్ ఉన్నారు. సో ఇంతకు మించి ఏం కావాలి, ఒక మిషన్ కొనాలంటే. అండ్ బిజినెస్ తరఫు నుంచి కూడా గైడ్ చేస్తారు మీకు ఏదైనా బిజినెస్ నాలెడ్జ్ కావాలన్నా కానీ. సో వీడియోని షేర్ చేయండి, సునీల్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి మనం సపోర్ట్ ఇస్తేనే రేపు ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇలాంటి కంట్రీస్ డెవలప్ అవుతాయి. సో ఇంకో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కావాలి అనుకుంటుంటారు కదా, అది ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని సపోర్ట్ చేస్తేనే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో జస్ట్ అంటే కుదరదు. సో షేర్ చేయండి, వీడియోని షేర్ చేసి రికమెండ్ చేయండి, మీ ఒపీనియన్స్ని కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.